సాగుతున్నాయి. గ్రామాలలో ఏడాది పాటు నిర్వహించే బెల్ట్ షాపులకు కొందరు లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో సొంతం చేసుకుంటున్నారు. వేలంలో దక్కించుకున్న బెల్ట్ షాపు నిర్వాహకులు ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులు చిల్లు చేస్తున్నారు. గ్రామాల్లో పెద్దతో పాటు యువకులు కూడా మద్యానికి బానిసలై తమ బతుకులకు గులా చేసుకుంటున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన కొందరు మద్యానికి బానిస అవుతుండటంతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యానికి డిమాండ్ పెరగడంతో ఏటేటా దుకాణాల సంఖ్య మరింతగా పెరిగిపోయింది. మరోవైపు గ్రామాల్లో బెల్ట్ షాపులో కల్తీ మద్యం అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ, స్థానిక పోలీసులు కానీ పట్టించుకునే దాఖలాలు లేవు. వైన్ షాపుల వద్ద సిట్టింగ్ సదుపాయం లేక రోడ్లపై మద్యం తాగుతూ అటుగా వెళ్లే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అధికారులు స్పందించి విచ్చలవిడి మద్యం అమ్మకాలను కంట్రోల్ చేయాలంటూ స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నా. నారాయణపేట జిల్లాలో మొత్తం బెల్ట్ షాపులు మండలంలో విలేజ్లలో అన్నిట్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. ఆ బెల్ట్ షాపులను అన్నింటినీ రద్దు చేయాలి. ఆ మద్యంని డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారు. బెల్ట్ మద్యంని ఇదన్నీ నిషేధించాలి. ఎందుకంటే దీనివల్ల పసి పిల్లల్ని కూడా ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో ఎవరు పిల్లలన్నారు, పెద్దలన్నారు, ఎవరన్నారు, వయసుతో తేడా లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా ఉండే బెల్ట్ షాపులని ఈ మద్యంని నిషేధించాలి. ఇవన్నీ రద్దు చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు గాని, పోలీస్ అధికారులు గాని అందరు దీని మీద శ్రద్ధ పెట్టి ఈ బెల్ట్ షాపులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని వాళ్ళందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే మళ్లీ గ్రామాలు పరిస్థితి విచ్ఛిన్నం అయిపోయి తాగిన మైకంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు, ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇవన్నీ విచ్చలవిడితనం ఉండకూడదు. ఇప్పటికే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్.